ఖమ్మం పార్లమెంట్‌లో ఎంపీగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ అయితే గెలుస్తుందన్న. ఎమ్మెల్యే సీట్లలో ఏందంటే కాంగ్రెస్ కొట్టుకోకపోయినా ఇక్కడ స్టేట్‌లో ఎవరున్నా సరే పర్వాలేదులే గానీ సెంట్రల్‌లో మాత్రం మోదీ కావాలనేదే మన ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆశయం. కాబట్టి తాండ్ర వినోద్‌రావు గారు అనేటి వ్యక్తి ఎంపీగా కంపల్సరీగా గెలుస్తాడిక్కడ. ఇంకోటేందంటే బీజేపీకి 400 సీట్లు ఇవ్వాలని భారతదేశం మొత్తం కోరుకుంటుంది. మోదీ గారు ఎలాగో మనకు విశ్వగురువు అయ్యారు కాబట్టి మన దేశం విశ్వగురువుగా ఎదుగుతుంది కాబట్టి కంపల్సరీ మనం 400 సీట్లు కంపల్సరీ మోడీ గారిని గెలిపించాలి మెజారిటీతోటి. 400 సీట్లు పక్కా రావాలన్న. ఒక్కొక్కటి ఆయన తీసుకొచ్చిన ఆవిష్కరణలు కానీ పద్ధతులు కానీ రైతుకు 3000 వస్తున్నాయన్న. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు మనం వివాదంలో ఉన్న రామ మందిరం 400 ఏళ్ల తర్వాత అది మనకు వచ్చింది హిందువులకు, అదొకటి పెద్ద గర్వకారణం. ఇంకోటి త్రిపుల్ తలాకు, సివిల్ కోడ్, సివిల్ యూనిఫామ్ కోడ్ అదొకటి, సిఏఏ ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద టన్నల్ ఉంది మన భారతదేశంలోనే, 10,000 కిలోమీటర్లు. అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ ఉంది మన భారతదేశంలోనే. అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది మన భారతదేశంలోనే. రోడ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజుకు ఒక 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పుడు రోజుకు 30 కిలోమీటర్లు విస్తరణ జరుగుతుంది, రోడ్ల విస్తరణ. అభివృద్ధి అన్ని విధాల్లో బాగానే ఉందన్న. ఈ నోట్ల రద్దు వల్ల మనం అవినీతిని బాగా నిరోధించాం. ఇతర దేశాల నుంచి టెర్రరిస్టులను మనం ఆపుతున్నాం. ఏదైతే చైనా విర్రవీగుతుందో అదే హిమాచల్ ప్రదేశ్ దగ్గర బ్రహ్మణి శిబిరాలను పెట్టి మనం అడ్డుకుంటున్నాం. ప్రతి ఒక్క దేశం మన దేశానికి సపోర్టుగా, మన దేశానికి మద్దతు ఉన్నాయి. శత్రు దేశాలు మనకెళ్ళి చూడాలంటే ఫస్ట్ భయపడేటట్టు చేసింది ఎవరు? మోడీ అన్న. కాబట్టి మోడీ అనే వ్యక్తి కంపల్సరీగా గెలుస్తాడు. ఆయన అభ్యర్థులు ఎవరున్నా సరే మనకు మోడీలాగే కనబడదు. ప్రతి అభ్యర్థి ప్రతి మోడీయే. కాబట్టి మోడీ గారు కంపల్సరీ గెలుస్తారన్న. 400 మెజార్టీ మనం ఇచ్చుకోవాలి. ఇచ్చుకుంటేనే మన భారతదేశం రేపు విశ్వగురులో మొదటి స్థానం ఉంటుంది. మనం కంపల్సరీ మోడీ గారిని గెలిపించుకోవాలన్న. ఇప్పుడు అంటే బీజేపీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. ఈ అభ్యర్థుల విషయంలో చూస్తే గనక ఏ అభ్యర్థి అయితే ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేసే విధంగా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఏం చెప్తారు? వినోద్ రావయ్య అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకో అన్న, ఇప్పుడు దాకా పైన ఉంది కుటుంబ పాలన. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్నే గెలిచారు. అంతలోనే వాళ్ళ తమ్ముడు కావాలని ఆయన, తుమ్మలేమో ఆయన కొడుకు కావాలని ఆయన, బట్టి ఏమో వాళ్ళ ఆవిడ కావాలని ఆవిడ. వాళ్ళలోనే ఫస్ట్ వివాదం పరిష్కరించుకొని తర్వాత రమ్మన్నా. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. లాస్ట్ టైం గెలిచారు ఆయన. అంతకుముందేమో కాంగ్రెస్లో నిలబడి ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఎంపీగా గెలిచారు. ఆయన గెలిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా రాలేదన్న. ఆయన ఏ విధంగా నమ్ముతారన్న? తాండ్ర వినోద్రావు అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి మధ్యలో తిరుగుతుండే ఆయన, ఊరూరు పరిష్కారానికి వస్తుండే. కాబట్టి ఆయన గెలుస్తాడన్న. నమ్మకం ఉంది ఆయన గెలిస్తే పక్కా ఆయన గెలుస్తాడన్న. మనం క్యాండిడేట్ కాదు, ఫస్ట్ మోడీని చూడాలి. పైగా క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేటే కదా. ఫస్ట్ మనం ఎంపీగా నిలిచిపడ్డ క్యాండిడేట్ కూడా మంచి క్యాండిడేట్. కంపల్సరీ గెలుస్తాడు ఆయన. ఉన్నారు, పబ్లిక్ లో తిరుగుతున్నారు ఆయన. పబ్లిక్లో తిరుగుతున్నారు. మీటింగ్లు గీటింగ్లు అని బాగానే పెడుతున్నారు. ఫస్ట్ నామినేషన్ వేసిందే ఆయన కదా. ఖమ్మంలో బీజేపీ పార్టీలు అయిందే ఫస్ట్ నామినేషన్ వేసి స్థాయికి ఇలా ఎదిగినాం అన్న. మన ఓటర్లు అయిందే. గెలుపు మనదే అన్న. గెలుపు మనదే. తప్పకుండా ఎంపీ ఖమ్మమే గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ వినోద్రావు గారే గెలుస్తారు కంపల్సరీ. అంటే ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ చెప్తుంది, దానివల్ల ఎఫెక్ట్ ఉండదా? ఇప్పుడు ఒకటన్న, దాదాపు 7-8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ చేసిందన్నారు. వాళ్ళు ఉచితంగా కరెంట్ ఇవ్వలే, 500కి గ్యాస్ ఇస్తామనిలే. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ ఇవ్వలే, రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తామనిలే. వాళ్ళు ఏమి ఇవ్వందే 6-7 లక్షల కోట్ల అప్పు అయితే వీళ్ళు ఇన్నిస్తే ఎన్ని లక్షల కోట్లు అవ్వాలన్న? ఇది ఆచరణలో ఎలా జరుగుతుందన్న? ఇప్పుడు వీళ్ళు ప్రజలు పని చేసేటోళ్ళని కూడా పని చేయకుండా సోమరిపోతులు చేయడానికి, వీళ్ళు ఓటు బ్యాంకుగా మార్చుకోవడానికి తప్పితే ఈ ఆచరణ దేనికి పనికి రాదన్న. దివాలా తీసి మనం పాకిస్తాన్ లెక్క గోధుమ పిండి దొరకకుండా, శ్రీలంక లేక ఫుడ్ దొరకకుండా చేయడం తప్పితే దీంట్లో ఏం లేదన్న. అది ఉద్దేశం. తెలివిగల్లో ఏంటంటే ఉచిత పథకాలను కోరుకోరన్న. దేశ అభివృద్ధిని, ఉద్యోగం, విద్య, వైద్యం ఇవే కోరుకుంటారు. ఈ ఉచితాలు ఎవరు కావాలన్న? ఎవరికి వద్దు ఈ ఉచితాలు. కాబట్టి వాళ్ళు గెలవరన్న. ఈ ఆచరణలో సాధ్యమయ్యే పనులు కావు. దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్న. ఆల్రెడీ జనాలు తెలిసిపోయాయి. డిసెంబర్ 9 వస్తే రైతు రుణమాఫీ చేస్తా అంటారు 2 లక్షలు. ఇప్పుడు ఎంపీ 18-17 స్థానాలు ఇస్తేనేమో సెంట్రల్లో కాంగ్రెస్ వస్తేనే రుణమాఫీ చేస్తా అంటుండు ఆగస్టు లోపల. ఈ మొత్తం పనికి మాలిన మాటలు అన్న. ఈ కావాయి జరిగిన విషయాలు జనాలు కూడా గ్రహించారు. అందుకే మోడీనే కోరుకుంటున్నారు. మళ్ళీ కంపల్సరీ మోడీనే గెలుస్తారన్న. చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎంపీగా మీ ఖమ్మం పార్లమెంట్ ఎవరు గెలిచే అవకాశం? ఖమ్మం పార్లమెంటు బీజేపీ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చేసే అభివృద్ధి కానీ, కాంగ్రెస్ పార్టీ చేసిన అబద్ధాలు కానీ అంతా గమనిస్తారు జనం. దానివల్ల సంబంధించిన ఏంటంటే ఫస్ట్ రుణమాఫీ చేస్తానని 2 లక్షల హామీ ఇచ్చిన దానికి రైతులు బాధపడుతున్నారు. అగ్నిగుండంలో అగ్ని మంటల్లో మండినట్టుగా
బాధపడి అంత ఇబ్బందులు పాలవుతారు. దానివల్ల బీజేపీ పార్టీ రావాలని ఆల్రౌండ్ కక్ష కట్టారు. ఓకే. రంగనాపాలెం మండలం కానీ జిల్లా స్థాయిలో కానీ మొత్తం కక్ష కట్టారు. ఈసారి బీజేపీ గెలిచే అవకాశం ఉంది. మోడీ గారు గ్యారంటీ 40 స్థానాలు గ్యారంటీ వస్తాయని అభిప్రాయం పడతారండి. ఓకే. ఇప్పుడు ఈయన ఉండే తాండ్ర వినోదరావు గారు తిరుగుతున్నారా బీజేపీ అభ్యర్థి పబ్లిక్లో ఉన్నారు? తిరుగుతున్నారండి, చాలా పబ్లిక్లో తిరుగుతున్నారు. మీకు ప్రతి చిన్న పిల్లగాడి కాడ నుంచి పలకరిస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. ఏం గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏ పార్టీ సమస్యలు ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడుతూనే ఉన్నారు. ఏ సమస్యలైనా కాంగ్రెస్ పార్టీ పాలనలో అంతకుముందు పాలన ఎట్ట జరిగిందో ఆ టైపు పాలన ఇప్పుడు అంతగత పాలన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రైతులు కూడా మన ఈ రైతు బంధు వేస్తానన్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలకే నువ్వు పరిమితమైనవు కాబట్టి నువ్వు 15% వేస్తానన్న డబ్బు ఇంతవరకు చెల్లుబాటు లేదు. దాని గురించి కొంత రైతులు కక్ష కట్టారు. దానివల్ల 2 లక్షలు అయితే మరీ కక్ష కట్టారు రైతులు. దానివల్ల మరి విపరీతంగా ఉంది, రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. కాబట్టి ఈసారి బీజేపీ గెలిపించాలని అభ్యర్థిగా కోరుతున్నానండి. ఇప్పుడు ఖమ్మం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? కంపల్సరీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అందరూ బీజేపీ అభ్యర్థికి తాండ్ర వినోదరావు గారికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఊళ్ళో అనుకుంటున్నారు. ఎందుకనంటే ఈ మోడీ గారి ఒక విధానం వల్ల బాగా ఎక్కువ మోడీ గారి భావన నడుస్తుంది. మోడీ గారి పరిపాలన కూడా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవినీతి లేని పాలన ఇంతవరకు 10 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా మొత్తలేదు పార్టీలో పాలనలో కూడా. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మోడీ గారి పాలన అయితే అవినీతి లేని పాలన ఉంటుంది కాబట్టి దానిలో భాగంగానే ఎవరైనా సరే ఎక్కడ ఏ క్యాండిడేట్ అయినా సరే కూడా మోడీ గారి మనిషి ఎవరైనా సరే విజయం సాధించడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి వాతావరణం ఇప్పుడు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో గెలిచామని చెప్తుంది. ఇప్పుడు ఇది 6 గ్యారెంటీలది పార్లమెంట్ ఎన్నికలు పనిచేయదా? ఈ 6 గ్యారెంటీలు ఎక్కడ గ్యారెంటీ ఏది వచ్చింది అసలు? ఇప్పుడు ఏమి వచ్చిన జనాలు అందరూ అంటున్నారుగా, ఏ గ్యారెంటీ అసలు ఏది కూడా ఇంకెంతవరకు అమలు కాల. ఇప్పుడు ఆ కరెంటు బిల్లు ఒకటి ఏదో చెప్పారు కానీ అది కూడా ఏమి ఇచ్చలేదు. ఇప్పుడు ఆ ఉచిత బస్సు అదొకటే ఆపడుతుంది తప్ప 6 గ్యారెంటీలు మాకు కనపడదైతే అదొకటే ఆపడుతుంది. 6 గ్యారెంటీలు అయితే ఇక్కడ కూడా ఏమి మాకైతే కనిపించలేదు ఇంకెంతవరకు అయితే. బీఆర్ఎస్ ప్రభావం ఏమీ ఉండదండి. ఇక అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఎలక్షన్ తోటి బీఆర్ఎస్ అనేది ఇక్కడ జనం అందరూ ఇక దాన్ని పక్కన పెట్టేస్తారు ఆటోమేటిక్గా, అయిపోయింది దానికి. ఇప్పుడు ఈసారి ఏంటంటే బీజేపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎట్లా జరగబోతుంది అంటే ఇప్పుడు ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? పార్టీ ఏ పార్టీ అని చెప్పేసి క్లారిటీగా లేదు. ఇప్పుడు ముందంజలో అయితే ప్రచారానికైనా దేనికైనా బీజేపీ ముందంజలో ఉంది. ప్రచారంలో అయితే ముందంజలో ఉంది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఏమైనా పనిచేసినా ఇక్కడ ఏమైనా వస్తున్నాయా? 6 గ్యారెంటీలు వాళ్ళకే గ్యారెంటీ లేదు. ఇంకా 6 గ్యారెంటీలు ఏట గ్యారెంటీ ఉంటుంది? వాళ్ళకే గ్యారెంటీ లేదు. ఓకే. అన్నీ మాయ మాటలు చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ ఆగస్టు 15 దాకా నేను ఇప్పుడు ఎంపీ గెలిపిస్తే ఆగస్టు 15 రుణమాఫీ అంటాడు. ఓకే. గ్యాస్ 500కే అన్నాడు, కానీ డీలర్లు 1000 రూపాయలే తీసుకుంటున్నారు. అదేదో సబ్సిడీలో పడ్డప్పుడు మనం చేసినప్పుడు అట్లా మాయ మాటలు ఇప్పుడు జనాలకు కూడా అర్థమైంది. ఓకే. ఇక ఏది చెప్పలేము, ఇక జనాల చేతిలో ఉంది. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ అభ్యర్థి వినోదరావు గారు ఏమైనా తిరుగుతున్నారా? ఆల్రెడీ ఒకసారి అయిపోయింది మండలం మొత్తం. ఇప్పుడు మామూలుగా బూత్ వైజ్గా అన్ని ప్రచారాలు చేస్తూనే ఉంటాయి. నమ్మకం ఉందన్న ఆయన గెలిస్తే ఒకవేళ పని చేస్తారని నమ్మకం ఉందా? గెలిచినా గెలవచ్చు, అతి కొద్ది మెజార్టీలో అయినా గెలవచ్చు. ఓకే. పనులు చేస్తారనే నమ్మకం ఉందా? మోదీ గారి నమ్మకం మీద ఓట్లు పడతాయి. జనాలు బయట చెప్పుకోవట్లే కానీ ఓట్ల శాతం అయితే పెరుగుతుంది.